బొలిశెట్టి సత్యనారాయణ రాజీనామా పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో కాదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. జనసేనకు కొద్ది రోజులు దూరంగా ఉంటున్నాను. దానికి కారణం ఏంటంటే తను పర్యావరణవేత్తగా కేసు వేసింది ప్రభుత్వం మీద. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందులో పార్ట్. ఆ 2 ప్రభుత్వాల్లో జనసేన పార్ట్. అట్లాంటప్పుడు అది ఉపసంహరించుకోవాలి. కానీ ఒక పర్యావరణవేత్తగా అది ఉపసంహరించుకునే ఉద్దేశం లేదు. ప్రజల కోసం నేను పర్యావరణవేత్తగా పోరాడుతున్నాను. అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాకూడదు, అంటే అనవసరమైనటువంటి వివాదం కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. అంటే జనసేన నాయకుడు, జనసేన కూడా పాత్రధారిగా ఉన్నటువంటి ప్రభుత్వం మీదన పోరాడినట్టుగా ఉంటే అది వేరే సంకేతం వెళ్తుంది. కాబట్టి నేను బయటికి వెళ్తున్నాను, ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు పార్టీలోకి వస్తానన్నటువంటి ఆయన చెప్పుకొస్తుంది. తన పదవికి రాజీనామా చేసినటువంటి సందర్భంలో వీడియో కూడా విడుదల ఏది వీడియోనేమో మొన్న మధ్యన పార్టీకి సంబంధించి అన్యాయం జరుగుతుందని చేసుకొచ్చి రాష్ట్రంలో కాలుష్యానికి సంబంధించి దాఖలైన ప్రధాన పర్యావరణ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో నేనే పిటిషనర్గా ఉన్నాను. ప్రస్తుతం జనసేన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా పర్యావరణ శాఖలకి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్వచ్ఛమైన నీరు గాలి కోసం జరుగుతున్న న్యాయ పోరాటం ప్రభావితం కాకూడదని నిర్ణయం తీసుకున్నానంటూ పోస్ట్ చేశారు. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం.